వైసీపీ హయాంలో తిరుమల లడ్డులో రసాయనం వ్యవహారం నేపథ్యంలో టీటీడీ అప్రమత్తమైంది. నెయ్యి కొనుగోలు విధానంలో పలు మార్పులు చేసింది. రవాణా సమయంలో నెయ్యి నాణ్యత దెబ్బతినకుండా ఉండేందుకు నిబంధనల్లో టీటీడీ కీలక మార్పులు చేసింది. టెండర్ దక్కించుకున్న డైరీ సంస్థలు FSSAI, NDDB నిబంధనల ప్రకారం అన్ని పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించాయని తెలిపింది. ఆవు నెయ్యి విషయంలో NDDB నిపుణులు సూచించిన ధరను పరిగణలోకి తీసుకున్నామని, టెండర్ కేటాయింపులు అత్యంత పారదర్శకంగా జరిగాయని టీటీడీ వివరించింది. శ్రీవారి ప్రసాదాల నాణ్యతను, పవిత్రతను కాపాడడానికి టీటీడీ బోర్డు కట్టుబడి ఉందని స్పష్టం చేసింది. నుంచి నందిని డైరీని తప్పించారనే ప్రచారంలో వాస్తవం లేదని టీటీడీ తెలిపింది. మొత్తం 7 టెండర్లలో 4 నందిని డైరీకి దక్కాయి. ప్రస్తుతం అవసరమైన నెయ్యిలో 62% ఈ సంస్థ సరఫరా చేస్తోంది. 2019-24 మధ్య నందిని డైరీకి ఎటువంటి టెండర్లు ఇవ్వలేదని టీటీడీ స్పష్టం చేసింది. ఇందాపూర్ డైరీకి మాత్రమే టెండర్ ఇచ్చారనేది అవాస్తవమని టీటీడీ పేర్కొంది. 7 టెండర్లలో ఈ సంస్థ కేవలం 2 మాత్రమే దక్కించుకుందని, మొత్తం 10 లక్షల కిలోల నెయ్యి సరఫరాకు ముందుకొచ్చిందని తెలిపింది. అలాగే ఇతర డైరీ సంస్థలకు అవకాశం ఇవ్వలేదన్న ఆరోపణలపై టీటీడీ క్లారిటీ ఇచ్చింది. నాణ్యత ప్రమాణాల ప్రకారం అర్హత సాధించిన నందిని, మదర్ డైరీ, సంగం, ఇందాపూర్ డైరీలకు నెయ్యి సరఫరాకు ఆర్డర్లు ఇచ్చామని తెలిపింది.